Hi everyone, welcome back to my channel. If you're new here, I do content related to lifestyle, cooking, shopping and traveling whatnot. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ మొత్తం నాన్ సబ్స్క్రైబర్స్ నుంచే వ్యూస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 60-70% నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సో దట్ నాకు కూడా మంచి రీచ్ వచ్చి మంచిగా ఇంకా కంటెంట్ క్రియేట్ చేయడానికి మంచిగా ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ కూడా చేయండి. సో హైప్ వస్తే హైప్ కూడా ఇవ్వండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు అయితే పిల్లల స్కూల్లో ట్రెడిషనల్ డే అనమాట. సో ఇద్దరిని ట్రెడిషనల్ అటైర్లో రెడీ చేయాలి. అండ్ నేను చాలా ఆప్షన్స్ చూసినా కానీ ఈ పొట్టిది ఏది వేసుకోవట్లేదు అనమాట. లంగా బ్లౌజ్ వేద్దాం అనుకున్నాను, కానీ బ్లౌజ్ అనేది అస్సలు వద్దు, ఓన్లీ ఫ్రాక్ టైపే కావాలని ఏడ్చుకొని ఆ రోజు పొద్దున్న మొత్తం ఏడుస్తూనే ఉందన్నమాట. నాకు లెహంగా వద్దు అనేసి. సో లెహంగా వేసుకున్న ఓన్లీ లెహంగానే కావాలి, బ్లౌజ్ వద్దు అన్నట్టు అట్లా చాలా ఏడ్చింది. ఇంకా మొండి చేస్తే సరేలే అన్నట్టు ఈ పైతని ఫ్రాక్ వేసిన. ఇది సో ఇది మేం సాహిబ్లో నేను మీటర్ 1200కి అట్లా తీసుకున్నాను అనమాట, దసరా అప్పుడు అనుకుంటా. సో ఆల్మోస్ట్ ఇది నేను పెళ్ళైన కొత్తలోనో పెళ్ళికి ముందో తీసుకున్నా, సరిగ్గా గుర్తులేదు. కానీ దీని ప్రైస్ అయితే బాగా గుర్తుంది, ఎందుకంటే చాలా కాస్ట్లీ. నేను బ్లౌజ్ కోసం శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ కోసం తీసుకున్నా. అండ్ పెళ్లి హడావిడిలో కొన్ని కుట్టించుకుంటాం, కొన్ని కుట్టించుకోం కదా, అట్లా ఈ పీస్ అనేది మిగిలిపోయింది. సో ఇంకా నేను బ్లౌజ్ ఎందుకులే పాపకి లెహంగా కుట్టిద్దాం అనుకున్నా. సో ఇదేంటంటే లెహంగా కమ్ ఫ్రాక్ మోడల్. దీని మీద మనం బ్లౌజెస్ కానీ కోట్స్ కానీ అటాచ్ చేసుకోవచ్చు. బట్ రైట్ నో అదేమి కోట్స్ వేసుకోవడానికి రెడీగా లేదనమాట. దీని మీదకి హాఫ్ కోట్ అనేది కుట్టించిన, బట్ ఓకే దానికి ఇష్టం లేదు కదా అనేసి పక్కన పెట్టేసిన. సో ఇది ప్యూర్ పైతని క్రేజ్ అప్పటి నుంచి ఇంక ఇప్పుడు ప్రజెంట్ కూడా పైతని క్రేజ్ అనేది నడుస్తూనే ఉంది కదా. సో ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. ఈ క్లిప్స్ నేను జూడియోలో తీసుకున్నా, ఎంత క్యూట్ ఉన్నాయి కదా. ఐ థింక్ 79 రూపీస్కి మనకు ఒక షీట్ వచ్చేసింది. సో జూడియో హాల్ వీడియోస్ కూడా చేశా, చూడండి. అండ్ ఇంకా పిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. వాళ్ళని మనం నచ్చినట్టు రెడీ చేయాలి, మనకు నచ్చినట్టు కాదు, వాళ్ళకి నచ్చినట్టు రెడీ చేయాలన్నమాట. ఎస్పెషల్గా చెప్పాలంటే కూతుర్లు ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది. లైక్ వాళ్ళకి అసలు మనం ఎంత బాగా రెడీ చేయాలనుకున్నా కానీ వాళ్ళ చాయిస్ అనేది వాళ్ళు ఇప్పటి నుంచే పెట్టడం నేర్చుకుంటారనమాట. సో మా పొట్టిది కూడా అంతే, నాకు ఇట్లనే కావాలి, నాకు అద్దే కావాలి, నాకు ఈ ఇద్దొద్దు, నాకు ఆ క్లిప్ వద్దు, నాకు ఈ క్లిప్ వద్దు అని చెప్పేసి చాలా మార్పిచ్చేసింది. అండ్ ఇంకా లాస్ట్కి ఇంకా ఏదో అలా కొంచెం టచ్ అప్ ఇస్తున్నాను అనమాట. మేకప్ అలాంటివి ఏం చిన్నపిల్లలకి అస్సలు వేయద్దు, కానీ ఇలా కొంచెం కాజల్ యాడ్ చేస్తున్నా, అది కూడా కార్నర్ ఆఫ్ లిడ్కి. అండ్ ఈ స్కూల్ వాళ్ళు కూడా ఒక 2-3 డేస్ ముందు చెప్పారు, లైక్ రేపు అంటే ఈరోజు నైట్ మాకు మెయిల్ వచ్చింది. సో మెయిల్ చెక్ చేసుకోకపోయి ఉంటే బిస్కెట్ అవుతుండే. సో నేను అప్పటికప్పుడు మెయిల్ చూసుకున్నా కాబట్టి ఓకే అన్నట్టు. ఆయాన్స్కి అయితే ట్రెడిషనల్ వేర్ లేదనమాట. చిన్నప్పుడు ఎప్పుడో ఎగ్జిబిషన్లో తీసుకున్నాం నాంపల్లి, అవి ఇప్పుడు పట్టట్లేదు. ఇంకా అప్పటికప్పుడు నైట్ 9:30కి అట్లా బ్లింకిట్లో ఆర్డర్ చేసినాము షెర్వాని. లిటరల్గా అసలు కాస్ట్ అయితే చాలా ఎక్కువ పడ్డది, కానీ ఇంకా చాయిసే లేదు కదా మనకి. రేపు మార్నింగ్ పంపించాలంటే ఇప్పుడు కొనాల్సిందే వాడికి. సో ఇంకా ఈ క్యూట్ చైన్ ఆర్డర్ చేసిన. ఇది మా చెల్లి తనకి వీసా ఇంటర్వ్యూ అప్పుడు తెచ్చింది, బాంబేలో అటెండ్ అయింది అనుకుంటా, అప్పుడు తెచ్చింది ఇది. దీనికోసం అనే స్పెషల్గా తెచ్చింది అనమాట. సో అది వేస్తున్నా. లిటరల్గా 3 రోజులు ఆ చైన్ తీయలేదు. అండ్ నెక్స్ట్ ఇలా క్యూట్గా రెడీ చేసిన. చూసారు కదా వాళ్ళ షెర్వాని క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు, కానీ మొత్తం డబ్బులు అయితే బిస్కెట్ అయిపోయినాయి. సో ఇంక ఇద్దరు ఇలా రెడీ అయిపోయారు. సో క్యూట్గా ఉన్నారు కదా. ఈ మూమెంట్స్ అన్ని మంచిగా క్యాప్చర్ చేసుకుందామని ఇది ఒక వ్లాగ్లా తీసిన. యాక్చువల్లీ చిన్న షార్ట్ పెడదాం అనుకున్నా. అండ్ పికప్ టైంకి వెళ్తే ఒక కంప్లైంట్ ఏంటంటే నాకు గాజులు ఎందుకు వేయలేదు అని చెప్పేసి రిటర్న్ నన్నే క్వశ్చన్ చేస్తుంది. సో అట్లా ఉంటుంది మరి ఆడపిల్లలతోటి. అప్పుడు పొద్దునేమో రెడీ చేసుకోలేదు, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చూసి గాజులు లేవు, పట్టీలు లేవు అని పెద్ద ఏమంటారు క్వశ్చన్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా అవి కూడా వేయాలన్నమాట. సో ఇంకా వీకెండ్ కదా, ఏమంటారు షాపింగ్ చేద్దాం అని చెప్పేసి జూడియోకి వచ్చా. అండ్ నేను జూడియో హాల్స్ ఇలా హాల్ వీడియోస్ చేస్తుంటాను కదా, సో ఆ వీడియో తీసుకుందామని చెప్పేసి నేను మాల్కి వచ్చాను. అండ్ ఇంకా పిల్లలు అక్షయ్ వీళ్ళందరినీ గేమ్స్లో ఉన్నారనమాట. నేను ఒక్కదాన్ని షూట్ చేశాను. చాలా కష్టపడ్డా ఆ రోజు అయితే ఈ షూట్ చేయడానికి. సో ఈ వీడియో అనేది నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైతే గర్ల్స్ క్రేజీ
అబౌట్ జూడియో మంచి బడ్జెట్లో మనకి థింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి, చూసి ఎలా ఉన్నాయో విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి నా ప్రీవియస్ వీడియో అయితే మీరు ఒకసారి చూడండి, ఏం కలెక్షన్స్ ఉన్నాయి, ఎంతకున్నాయి అనేది నేను మొత్తం క్లియర్గా వ్లాగ్ చేసి పెట్టాను. సో ఇలాంటి కంటెంట్ అంతా క్రియేట్ చేస్తుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈసారి జూలై కలెక్షన్ అయితే జూడియోలో చాలా 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 బాగుంది. అండ్ కార్డ్ సెట్స్, ఎస్పెషల్గా చెప్పాలంటే కార్డ్ సెట్స్ అండ్ నైట్ వేర్ అయితే క్రేజీ ఉన్నాయి అసలు. చాలా చాలా తక్కువలో, ఐ మీన్ 799కి మొత్తం సెట్ వచ్చేస్తుంది. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఈ లిప్ గ్లాస్, లిప్స్టిక్స్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లో వచ్చేసినాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి నా ప్రీవియస్ వీడియో చూడండి. అండ్ మీ దగ్గరలో ఉన్న జూడియో స్టోర్కి అయితే వెళ్ళండి. ఈ ఫెస్టివ్ సీజన్కి అయితే అండ్ ట్రెడిషనల్ కలెక్షన్ కూడా ఈసారి చాలా బాగానే ఉంది. అంటే రెగ్యులర్ వేర్ బాగుంది, మరీ పార్టీ వేర్ అయితే ఏమంత బాగాలేదు. కానీ ఇంకా నా షాపింగ్ అయిపోయింది. సో నా వీడియో తీసుకోవడం కూడా అయిపోయింది. అండ్ నేను ఇంకా పైనకి వచ్చేసిన. వీళ్ళందరూ ఇంకా వీకెండ్ కదా అని చెప్పేసి చిల్ అవుతున్నారు అనమాట. లోపలికి వచ్చి చూస్తే ఎంతమంది గేమ్స్ ఆడుతున్నారు అసలు. చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్లేసే దొరకట్లేదు వీళ్ళకి ఆడుకోవడానికి కూడా. వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ కనిపించారు మొత్తం వెతుక్కొని వెళ్తే. అండ్ ఇంకా తెలిసిందే కదా, పిల్లలతో వెళ్తే మాత్రం వాళ్ళు ఏది అడిగినా చేయాల్సిందే. మనం నో చెప్పినామంటే ఇంకా ఆ రోజు అయిపోయినట్టే. సో అంటే ఈ ఈ ఇయరే అనైరా కొత్తగా స్కూల్కి వెళ్తుందనమాట. దానికి ఏమంటారు, ఇప్పుడిప్పుడు స్కూల్లో కొంచెం సెట్ అయింది. ఫస్ట్ అయితే ఏడ్చుకుంటూ వెళ్ళేది. అయినా సరే బలవంతంగా దింపేసి వచ్చేవాళ్ళము. అండ్ సీసీటీవీలో చూసుకుంటే మళ్ళీ కొంచెం బాధపడేవాళ్ళం. కానీ ఇంకా మనం అట్లా ఇగ్నోర్ చేయలేం కదా. ఇంకా డైలీ రెగ్యులర్గా స్కూల్కి పంపిస్తేనే అలవాటు అవుతుంది అని చెప్పేసి ఏడ్చినా సరే తీసుకెళ్తూ ఉంటాం అనమాట. సో ఆ ప్రాసెస్లోనే స్కూల్ నుంచి రాగానే లేదా వీకెండ్స్లో ఇట్లా కొంచెం వాళ్ళకి డిస్ట్రాక్ట్ చేద్దాంలే ఆ ట్రామా నుంచి ఇంకా అనేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉండే మేము ఒక 1 month వరకు. ఈ ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా బయటికి తీసుకెళ్ళడము, దానికి నచ్చింది కొనిపించడము, దాన్ని అట్లా ప్యాంపర్ చేసినాము. సో ఇప్పుడు ఇంకా ఫైనల్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం ఏడవట్లేదు. కొంచెం ఒక్కొక్కసారి నేను పోను అని అంటది, కానీ ఓకే ఇంకా దిగబెట్టి అక్కడి నుంచి మనం వచ్చేసినాక ఇంకా ఆపేస్తుంది అనమాట ప్రజెంట్ అయితే. సో ఇంకా అట్లా నడుస్తుంది. కొత్తగా స్కూల్లో జాయిన్ చేయించడము అండ్ ఇవన్నీ మైల్ స్టోన్స్ అనమాట. పిల్లలతో పాటు మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం కూడా ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నట్టే అనిపిస్తుంది పిల్లల్ని స్కూల్ పంపించడం అంటే. అది కూడా ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేయించడం అంటే. అండ్ ఇట్లా అంటే ప్రెగ్నెన్సీ నుండి డెలివరీ తర్వాత ఫీడింగ్ తర్వాత స్కూలింగ్, ఇంక ఇవన్నీ ఒక్కొక్క స్టేజెస్ అనేవి ఒక ఉమెన్ లైఫ్లో చాలా ఎక్కువ ఉంటాయి. సో అందరూ పిల్లల్ని పట్టించుకుంటారు కానీ ఫోకస్ అంతా. కానీ ఒక మదర్ ఫాదర్ వాళ్ళు కూడా ఇందులో ఎంత స్ట్రెయిన్ అవుతారో ఈ థింగ్స్ అన్నీ పెట్టడంలో. సో దట్ ఈస్ కాల్డ్ లైఫ్ అనుకుంటా అంతే. కానీ ఒక్కసారి మదర్ అయినామంటే ఇంకా ప్రాసెస్ అనేది అసలు ఇంకా ఏమంటారు, మన టైం అనేది మనకు అస్సలు ఉండదన్నమాట. సో అంత ఇది చేయాల్సి వస్తుంది. సో ఈ మధ్య ఏమంటారు, అంత ఈజీ అయితే కాదు అస్సలు మదర్ అవ్వడము. అవన్నీ చేంజెస్, మన బాడీ చేంజెసే కావచ్చు, మన మైండ్ చేంజెసే కావచ్చు, అండ్ వచ్చే సిచ్యువేషన్స్ అన్నిటినీ పిల్లలతో పాటు ఫస్ట్ టైం మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి అవన్నీ హ్యాండిల్ చేసే విధానం ఇవన్నీ ఒక మదర్ అయితేనే తెలుస్తుంది. సో అసలు తక్కువ జాబ్ అయితే కాదు ఆ మదర్ అయ్యి మా పిల్లల్ని చూసుకోవడం అండ్ బ్యాలెన్స్ చేయడం అనేది. సో అందరు గర్ల్స్, అందరు మదర్స్ అందరు చాలా చాలా గ్రేట్. అండ్ మదర్ అయినాకనే తెలుస్తుంది ఒక మదర్ వాల్యూ ఏంటనేది. సో ఇవన్నీ అన్మ్యారీడ్ వాళ్ళకి కానీ పిల్లలు లేని వాళ్ళకి కానీ అస్సలు తెలియదు అనమాట. పిల్లలు పుట్టినాకనే మీకు అసలైన లైఫ్ ఏందో స్టార్ట్ అవుతుంది. సో యా, అండ్ నెక్స్ట్ ఇంకా గేమ్స్ ఆడుతూ ఉన్నారనమాట. నేను వచ్చే వరకే వీళ్ళు ఆల్మోస్ట్ చాలా టికెట్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నారనమాట. నేను చాలాసేపు వెళ్ళినాలేండి. వాచెస్ రిపేర్ కూడా ఉండే, కొన్ని వాచెస్ రిపేర్ కూడా ఇచ్చేసి వచ్చిన అనమాట నేను. సో అసలుకైతే అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం, కానీ ఈ షాపింగ్ తిరగడం నా వల్ల కాదు, నువ్వు పో, నేను కావాలంటే 2 పిల్లల్ని చూసుకుంటా అని చెప్పేసి అక్షయ్ అస్సలు రాలేదనమాట. సో అందుకని ఈ ప్లాన్ వేసిండు. ఈ గేమ్స్లలో వెళ్తే వాళ్ళని చూడాల్సిన అవసరమే లేదు, వాళ్ళే తిరుగుతూ ఉంటారు కదా. సో ఇక్కడ ఈ గేమ్ ఏంటో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాం అనమాట. సో అందుకని ఇది చూపిస్తున్నా. సో అక్కడ చదివి మనం చెయ్యాలి అన్నట్టు. సో ఇంకా నేను వెళ్ళినాక చాలా తక్కువ సేపే ఉన్నామన్నమాట, ఎక్కువసేపు ఏం లేము. ఇంకా చాలా లేట్ అయిపోయింది, అప్పటికే నైట్ అయిపోయింది. డిన్నర్ కూడా మేము ఇంకా
ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు. ఇక్కడే తినేద్దాంలే అన్నట్టుగా ఉంది. సో, చాక్లెట్స్ ఎక్కడ చూస్తే అక్కడ పడిపోతారు. అండ్ ఇక్కడ వీఆర్ గేమ్స్ చూస్తున్నారా ఎంతమందిగా ఆడుతున్నారో. సో, చాలామంది ఆడుతున్నారు ఈ వీఆర్ గేమ్ అయితే. అమ్మో! నాకైతే చాలా భయం అది. సో, మీలో ఎంతమందికి ఆ వీఆర్ ఎఫెక్ట్ గేమ్స్ అంటే ఇష్టం అనేది చెప్పండి. సో, ఇక్కడ ఇది కాయిన్ టవర్ గేమ్ ఆడుతున్నాం. అది పడితే మనకి టికెట్స్ అనేవి కలెక్ట్ అవుతాయన్నమాట. సో, చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాం. అది జస్ట్ 1 సెకండ్ ఇట్లా వచ్చి పోతుంది అంతే. ఐ మీన్ చాలా సార్లు కార్డ్ గీకాల్సి వచ్చింది. సో, చూస్తున్నారు కదా! ఒక టవర్ పడడానికి ఎంత సేపయిందో. అండ్ ఆ మూమెంట్ గూడా ఎంత స్లోగా ఉందంటే చాలా స్లోగుంది. అదే వాళ్ళ ట్రిక్ అంతే. అంత ఎక్కువ గెలిచడం ఏముండదు. ఏ గేమ్ అయినా అంతే అసలు. ఏమంటారు, మనం ఆడుతున్న మన డబ్బులు పెట్టి అంటే అది మ్యాక్సిమం గెలవద్దనే వాళ్ళు డిజైన్ చేసి పెడతారు. వాళ్ళకే ఎక్కువ ప్రాఫిట్ ఉంటది. లేకపోతే అసలు ఒక గేమ్ ఎందుకు డిజైన్ చేస్తారు? వాళ్ళకేం లాభం ఉంటది చెప్పండి అసలు. సో, అంతే ఏదో మనం ఫన్ కోసం ఆడాలి. అట్లా అని చెప్పేసి ఎక్కువ డబ్బులన్నీ వేస్ట్ చేసుకోకండి. ఇట్లాంటి గేమ్స్ గానీ, ఏ గేమ్స్ గానీ ఐ మీన్ ఇంక ఆన్‌లైన్‌లో గేమ్స్ గూడా ఉంటాయి గదా! కొన్ని డబ్బులు పెట్టి ఆడేవి. అవైతే అస్సలు ఆడకండి. చాలా వేస్ట్ ఆఫ్ మనీ. ఏ గేమ్ అయినా గైస్ అసలు మనం ఎందుకు వాడికి లాభం లేనిది అసలు ఏ గేమ్ అయినా వాడు ఎందుకు డిజైన్ చేస్తాడు? వాడెందుకు ఏమంటారు మనకి ఇట్లా వస్తాయి, అట్లా వస్తాయని అంతా మోసమే ఉంటది. అంతేముండదు. అసలు గెలిచే వాళ్ళు చాలా రేర్ ఉంటారు. అది కూడా చాలా అది కూడా డిజైన్ చేసే ఉంటదేమో నాకు తెలిసి. ఈరోజు ఒకళ్ళు ఇద్దరికి ఇచ్చేద్దాం. ఒకసారి 2 టైమ్స్ ఇస్తే మళ్ళీ ఆడతాం కదా అన్నట్టు అది ట్రిక్ ఉంటది. అంతేగాని ఇంక అన్నీ వేస్ట్ అసలు ఆ గేమ్స్ గానీ, ఏవి గానీ. సో, ఎక్కువ మటికి ఈ ట్రాప్‌లో పడకండి అస్సలు. అండ్ ఇక్కడ కార్డ్ అయితే ఒక్క గేమ్‌కి మేము 2, 3 టైమ్స్ గీకాల్సొస్తుంది. ఒక 2, 3 టైమ్స్ మనం పే చేస్తేనే అంటే ఇప్పుడు గెలిచేస్తామేమో అని చెప్పి లాస్ట్ మూమెంట్‌కొచ్చినంక ఆ మిషన్ ఏదైతే ఉందో అది ఆగిపోవడం. మళ్ళీ కార్డ్ పెడితే మళ్ళీ స్టార్ట్ అవ్వడం. మళ్ళీ అది స్లోగా రన్ అవ్వడం. ఇదే ప్రాసెస్ ఉంది ఏ గేమ్ అయినా గానీ. ఇలా చిన్న చిన్న గేమ్స్ అయితే ఏం కాదు గానీ అట్లా పిచ్చి పిచ్చి గేమ్స్ అయితే అస్సలు ఆడకండి. అండ్ ఇంకా ఇక్కడొచ్చేసి బైక్ రైడింగ్ గేమ్ ఆడుతున్నాము. ఇలా చిన్న చిన్న గేమ్స్ అయితే ఓకే గానీ, అట్‌లీస్ట్ ఆ రైడ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంటది గానీ, అవి అయితే వస్తాయని ఆశతోటి ఆడతాం చూడు, ఆ గేమ్స్ అయితే వేస్ట్. రావని ఫిక్స్ అవ్వాలింక అంతే. మనకి ఏదైనా ఒక్కసారి ఆడి వదిలేసేయండి. వస్తదని చెప్పేసి చాలా సార్లు గీకినాం మేమైతే. సో, వేస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకెళ్తుంటే గో కలర్స్‌లో చాలా క్రేజీ ఆఫర్ నడుస్తుంది. గో కలర్స్ ప్యాంట్స్ అయితే మంచి బ్రాండెడ్ అనమాట. అసలు ఎంత లైఫ్ ఇస్తాయో అసలు ఏమి ఖరాబ్ అవ్వవు. ఉన్నన్ని రోజులు చాలా బాగుంటాయన్నమాట. సో, గో కలర్స్‌లోనే ఎక్కువ లెగ్గిన్స్ అవన్నీ తీసుకుంటాం కదా! అండ్ ఇప్పుడు నేను సేల్ చూశారు కదా! 299కే ఒక పీస్ అనమాట. అండ్ ప్లాజోస్ అయితే 399కే చాలా బాగా అనిపించింది. ఆఫర్ చూడగానే గో కలర్స్‌లో తీసేసుకున్నా ఇంకా. బట్ లిమిటెడ్ స్టాకే ఉంది కాబట్టి ఓన్లీ 2 ప్యాంట్సే తీసుకున్నా. ఇంకా స్టాక్ మీద ఆఫర్ ఏం లేదు. సో, ఇంకా డిన్నర్ వచ్చేసి సిజ్లర్ ఆర్డర్ చేసుకున్నా. నేనైతే వెజ్ సిజ్లర్ ఆర్డర్ చేసుకున్నా. సో, ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి ఏమెళ్ళి వండుకుంటాంలే అని బయటనే తింటున్నాము. అండ్ ఈ జూలైలో అయితే చాలా క్రేజీ ఆఫర్స్ నడుస్తున్నాయి అన్ని షాప్స్ మీద. జూడియో అవ్వచ్చు, వెస్ట్ సైడ్ అవ్వచ్చు, మ్యాక్స్‌లో అయితే క్రేజీ ఆఫర్స్ నడుస్తున్నాయి. అండ్ చెప్తున్నా కదా గో కలర్స్‌లో కూడా ఆఫర్స్ ఉన్నాయంటే. సో, మ్యాక్స్‌లో అయితే 199 అండర్ రూపీస్ 199 నేను షాపింగ్ చేశాను అనమాట. 199 చూసే తీసుకున్న టీ షర్ట్స్ అవన్నీ కూడా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.